చిక్కుడుకాయలు సుబ్బారావు. ఈ కథను రచించిన వారు శ్రీ రావికొండలరావు గారు. ఈ కథ నవ్య వారపత్రికలో సెప్టెంబర్ 2012లో ప్రచురితమైంది. చేతిలో మడిచిన గుడ్డ సంచి, రేగిన జుట్టు, పైజమా, జుబ్బా, లావుపాటి కళ్ళద్దాలు. అతనెవరో తెలుసా? సుబ్బారావు అని కొత్తగా ఇంటివాడైన ఓ చిన్న ఉద్యోగి. 10 నిమిషాల నుంచి బుర్ర గోక్కుంటూ కళ్ళజోళ్ళలోంచి దిక్కులు చూస్తూ అతనలా నిలబడే ఉన్నాడక్కడ. ఇంకా అటు ఇటు చూస్తూనే ఉన్నాడు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. రోడ్డు మీద బస్సులు, కార్లు సర్రు సర్రున జారిపోతుంటే ఆఫీసులకు వెళ్లేవాళ్ళు, స్కూళ్ళకి వెళ్లే పిల్లలు ఫర్రున పారిపోతున్నారు. ఇతర వ్యాపకాల వాళ్ళు, వ్యాపారాల వాళ్ళు హడావిడిగా పరిగెత్తుతున్నారు. ఈ సుబ్బారావు సమస్య ఏమిటి? అతని భార్యామణి ఓ 1/4 కిలో చిక్కుడుకాయలు, ఓ పావలా పచ్చిమిరపకాయలు, ఇంకో పావలా కొత్తిమీర తెమ్మంది. చిక్కుడుకాయల కూరైతే తొందరగా తెమిలిపోతుందని కొత్తిమీర వేసి ఇంత చారు పెట్టేసి ఆఫీసుకు పంపిస్తానని చెప్పి సుబ్బారావుని మార్కెట్కి పంపింది. సుబ్బారావు మార్కెట్ అంతా తిరిగాడు గాని ఎక్కడా చిక్కుడుకాయలు దొరకలేదు. పైగా ఓ దుకాణంలో అడిగితే ఏ చిక్కుడు, గోరి చిక్కుడా, గోల్కొండ చిక్కుడా, బద్ద చిక్కుడా, గింజ చిక్కుడా అని అడిగాడతను. అతని భార్య చిక్కుడుకాయలని చెప్పిందే గాని ఆ జాతిలో ఇన్ని కులాలున్నాయని చెప్పలేదు. పోనీ ఏదో చిక్కుడు తీసుకుందామా అంటే అసలు ఆ దుకాణంలో ఏ చిక్కుడు చూడలేదు. పోనీ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కొనుక్కుని పోదామా అంటే కూరగాయలు లేకుండా ఇవెందుకు తెచ్చారు, ఏం చేసుకోవాలి అంటుందేమో. పోనీ చిక్కుడికి బదులు ఇంకేమైనా కూర, వంకాయలో, బంగాళదుంపలో, కందో, బచ్చలో తీసుకుంటే ఇవెందుకు తెచ్చారు, చిక్కుడుకాయలు తెమ్మంటే అని కోప్పడుతుందేమో. తెమ్మన్నది తేవాలి గాని తన చిత్తం ఉపయోగించకూడదు. వాళ్ళ ఇబ్బందులేవో వాళ్లకుంటాయి. అయితే చిక్కుడుకాయలు లేవనుకో, అవి లేకపోతే ఇంకేమైనా తెమ్మంటావా అని తను అడిగి ఉండాల్సింది. హడావిడిలో అడగలేదు. అడగడానికి టైము లేదు. తన్ని బజారుకి పురమాయించి ఆమె బాత్రూంలో దూరిపోయింది. ఇప్పుడు చిక్కుడుకాయలకని బజారంతా వెతికినా ఎక్కడా లేవు. తనో నిర్ణయం తీసుకుని ఇంకో కూర తీసుకోలేడు. ఏదీ తీసుకోకుండా ఇంటికి వెళ్ళలేడు. ఏదో ఒకటి తీసుకుని వెళ్ళనూ లేడు. ఈ డైలమాలో చిక్కుకుని చిక్కుడుకాయలు దొరక్క దిక్కులు చూస్తున్నాడు సుబ్బారావు. ఇంకా ఇలా ఆలోచిస్తూ కూర్చోవడం, నిలబడ్డం లాభం లేదని కార్యాచరణ సంఘాన్ని సలహా అడిగినట్టుగా ఎవరినైనా సలహా అడగాలని మళ్లీ చరచరా బజార్లోకి వెళ్ళి ముచ్చటగా అందంగా దసరా కొలువులో ఉన్న ఓ పెద్ద దుకాణం దగ్గర నిలబడి అక్కడున్న కాయగూరలన్నీ మళ్లీ పరిశీలించి కళ్ళజోడు సర్దుకుంటూ మూల మూలల అశోకవనంలో హనుమంతుడు సీతాదేవి కోసం వెతికినట్టు తీవ్రంగా వెతకసాగాడు. దుకాణదారు ప్రశ్నించే వరకు ఏం వద్దండి, చిక్కుడుకాయలు ఈ బజార్లో ఎక్కడా లేవు, ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరు అని అడిగాడు సుబ్బారావు. పెద్ద మార్కెట్లో దొరుకుతాయండి. ఇంకా మీరు హోల్సేల్గా కొనాలనుకుంటే ఇంకో పెద్ద మార్కెట్ కూడా ఉంది, అక్కడికి వెళ్తే దొరుకుతాయి. ఎన్ని కిలోలు కొంటారు అని అడిగాడు దుకాణదారు. 1/4 కిలో అన్నాడు సుబ్బారావు చాలా మొహమాట పడిపోతూను సిగ్గుపడిపోతూను. ఇంతేనా? అయితే మీరు పెద్ద మార్కెట్కే వెళ్ళండి. లేదంటే వంగ, బెండ, బీర, ముల్లంగి, కాకర మన దగ్గరున్నాయి. ఏదైనా తీసుకెళ్ళండి. వద్దండి, చిక్కుడుకాయలే కావాలి. ఓహో, ఏదో వ్రతం అయి ఉంటుందిలేండి. ఎందుకు? మీరు వెంటనే పెద్ద మార్కెట్కి వెళ్ళండి, దొరుకుతాయి. ఆలస్యం చేస్తే అక్కడ దొరకవు. వెంటనే వెళ్ళండి. అతని తరుముడికి సుబ్బారావు ఒక్క అంగలో బజారు బయటపడి అక్కడి నుంచి రోడ్డు మీద పడి పెద్ద మార్కెట్కేసి నడవసాగాడు. పేమెంట్ల నిండా జనం, రద్దీ. వీళ్లను చూసుకుంటూ తోసుకుంటూ పెద్ద మార్కెట్కి వెళ్ళడం అంటే రైల్లో 2వ క్లాస్ పెట్టి ఎక్కినట్టే. అయితే అయిందని ఓ రిక్షా కనిపిస్తే బేరం ఆడి అందులో ఎక్కి కూర్చుని రాను పోను మాట్లాడాడు. మీరెక్కువ కాయగూరలు కొంటే మాత్రం కిరాయి ఎక్కువ అవుద్ది సామి అన్నాడు రిక్షావాడు. అబ్బే, 1/4 కిలో చిక్కుడుకాయలే అన్నాడు సుబ్బారావు నవ్వి. రిక్షావాడు ఏమీ అనలేదు. చూడు,
నా బరువు 60 కిలోలు అనుకో, తిరిగి వచ్చేటప్పుడు 66 అవుతుందోయ్ అన్నాడు చమత్కారం మిళాయించి. రిక్షావాడు నవ్వలేదు కనుక సుబ్బారావే నవ్వాడు. బస్సుల్ని లారీల్ని తప్పించుకుంటూ, నడుస్తున్న జనాల్ని తోసుకుంటూ, సైకిళ్లను రాసుకుంటూ రిక్షా పెద్ద మార్కెట్ చేరింది. 5 నిమిషాల్లో వచ్చేస్తాను, ఆగు అని సుబ్బారావు కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి చందాన రిక్షాలోంచి ఒక్క దూకు దూకి పెద్ద బజార్లో ప్రవేశించాడు. అక్కడ ఇంకా జనం, రద్దీ. ఒకడి మాట ఒకడికి వినిపించడం లేదు, ఒకరి మాట ఒకరు వినిపించుకోవడం లేదు. చిక్కుడుకాయలో చిక్కుడుకాయలో అంటూ సుబ్బారావు బజారంతా తిరిగాడు. ఒకచోట మాత్రం గోరు చిక్కుడుకాయలుట కనిపించాయి. అవి కొనాలా మానాలా అని మళ్లీ సందిగ్ధంలో పడ్డాడు. తన భార్య చిక్కుడుకాయలంది గాని గోరు కలపలేదు. గోరు చిక్కుడుకాయలే అయితే అవే తెమ్మనేదిగా. పైగా ఇవి చూడ్డానికి కూడా అంత సుందరంగా లేవు. ఇవి కొని తీసుకెళ్ళి మాట అనిపించుకోవడం కంటే కొనకుండా వెళ్ళి మాట అనిపించుకోవడం మేలు. అలా తీర్మానించుకున్నవాడై ఆ చిక్కుడుకాయలు కొనకుండా ఇంకేది ఆలోచించకుండా వట్టి సంచితో వెళ్లడం కంటే కాస్త గట్టి సంచితో వెళ్లడం నయం కదా అని కొత్తిమీర, పచ్చిమిరపకాయలు మాత్రం కొని రిక్షాలో కూలబడ్డాడు. భార్య చెప్పినవి 3 వస్తువులు. 3 తీసుకు వెళ్లకుండా వెళ్లడం భావ్యం అనిపించుకోదు. 3 కనీసం 2 తేవడంలో ఔచిత్యం ఉంది, మెప్పు ఉంది, సాధన ఉంది. చిక్కుడుకాయలు దొరికాయా అని, ఎలా ఇచ్చారని, జనం కూరగాయలు కొనలేకపోతున్నారని, ధరలతో పాటు జనాభా పెరిగిపోతున్నాయని అలా ఏదో చెప్పుకుంటూ తొక్కుకుంటూ పోతున్నాడు రిక్షావాడు. సుబ్బారావుకి వాడి లెక్చర్ ఏమాత్రం ఎక్కలేదు. చిక్కుడుకాయలు తీసుకెళ్లనందుకు భార్య ఏమంటుంది? దొరకలేదు. తనేం చేయగలడు? ఆవిడ కోరింది తప్ప తక్కిన 2 పదార్థాలు నానా శ్రమ పడి రిక్షాలో కూడా వెళ్ళి తెచ్చాడు కదా, అంతకంటే ఏం కావాలి? అలా ఆలోచించుకుంటూ ఇల్లు చేరి రిక్షా దిగి వాడికి డబ్బులు ఇచ్చేసి పంపి చేతి సంచితో ఇంటి గుమ్మంలోకి రాగానే తలుపుకి తాళం ఎదురైంది. సుబ్బారావు కళ్ళజోడు తీసి కళ్ళెర్రజేసి తాళం కేసి చూశాడు. ఇదేమిటి తాళం? ఈవిడగారు ఇంత పొద్దున్నే ఎక్కడికి షికారెళ్ళింది? నాకు ఆఫీస్కి టైం కావడంలా బొత్తిగా టైం సెన్సే లేదు ఈ ఆడవాళ్ళకి అనుకున్నాడు సుబ్బారావు. తర్వాత తలగొక్కున్నాడు. చిరాకు పడ్డాడు. అక్కడ బజార్లో చిక్కుడుకాయలు దొరక్క దిక్కులు చూసినట్టు ఇక్కడ కూడా భార్య జాడ తెలియక దిక్కులు చూడ్డం మొదలుపెట్టాడు. ఆనాడు అడవిలో సీతాదేవిని రావణుడు ఎత్తుకుపోతే రాముడు సీత ఏమైందని చెట్టుని, పుట్టని, గుట్టని అడిగాట. అలా తను అడగాలి కాబోలు. టైం అంతా వేస్టు. తనింకా గడ్డం గీసుకోలేదు, స్నానం చెయ్యలేదు. ఆఫీస్ టైం దాటి ఏ గంట అయిపోయి ఉంటుంది. చిచ్చి, ఏ మనిషి! చిక్కుడుకాయలు దొరకనందుకు, భార్య ఇంట లేనందుకు, ఆఫీస్కు టైం అయిపోతున్నందుకు, ఇలాంటివే ఇంకో 4-5 అందుకులను కలిపి హోప్లెస్గా మొహం చిట్లించేసుకున్నాడు. పోనీ పక్కవాట వాళ్ల దగ్గరికెళ్ళి తన భార్య ఏమైందని విచారిస్తే అంతకంటే నీచే ఇంకోటి ఉండదేమో. తనకి తెలియకుండా తన భార్య ఎక్కడెక్కడికో తిరుగుతోందన్న అభిప్రాయాన్ని తానే వాళ్లకు కలిగించినవాడవుతాడు. అడగలేదు. వాళ్లే వచ్చి ఏం అలా నిలబడిపోయారు? మీ భార్య ఎక్కడికైనా షికారు కొట్టేసిందా పాపం అని అడిగితే ఇద్దరం వేర్వేరు పనుల మీద వెళ్ళాం, నేను ముందొచ్చేశాను అంటాడు. దానికేం? పరధ్యానంగా ఉన్న సుబ్బారావు ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు భార్య గద్దింపుతో. ఏమండి, ఎక్కడికెళ్ళిపోయారు? ఎప్పుడనగా వెళ్ళారు? కాసిన్ని చిక్కుడుకాయలు కొనుక్కు రావడానికి ఇంతసేపా? టైం ఎంతయింది? అందరూ ఆఫీసులకు వెళ్ళి అరగంట దాటింది. ఎప్పుడు వంట చేస్తానో, ఎప్పుడు పెడతానో, మీరెప్పుడు పెడతారు? అయ్యో, ఏం బుద్ధి అంటూ ఆవిడ గుమ్మంలోనే ఎడాపెడా అక్షరోచ్చారణలతో పూజ చేసి మాటలతో గంట వాయించేసింది. తలుపు తాళం తీసి అతని చేతిలోని సంచి విసురుగా లాక్కుంది. ఇంతసేపేమిటండి బజారు? ఏమైపోయారోనని కంగారు మీద కంగారు పడిపోతూ నేను బజారుకి పరిగెత్తాను మీకోసం. నేనే వెళ్ళి తెచ్చుకుంటే పోయేది. అసలెక్కడికి వెళ్ళారు? ఎవరితోనన్నా బాతాఖానియా అని ఇంటి లోపల గనక వాయిస్ వాల్యూమ్ని హైలో పెట్టి ఇంకో దులుపు దులిపింది. అవును, నువ్వు చిక్కుడుకాయలు తెమ్మన్నావు కదా
అని ప్రారంభించి జరిగిన కథ అంతా దృశ్యాలతోనూ దుకాణదారు రిక్షావాడి పాత్రలతోనూ పూర్తిగా వివరించాడు. అంతా విని ఆమె ఏడిసినట్టుంది అని ఒక నీరస నిట్టూర్పు విడిచి తలమీద చెయ్యి పెట్టుకుని కుర్చీలో కూలబడింది. సుబ్బారావు ఆమెకి ఎదురుగా లెక్కలు రాని కుర్రాడు టీచర్ ముందు నించున్నట్టు బిక్క చూపులతో నించున్నాడు. చిక్కుడుకాయలని మాట వరుసకి చెప్పానండి, తొందరగా వేయించి మీకు వడ్డించొచ్చు కదా అని. అవి లేకపోతే ఇంకే కూర లేదా? లేదు. లేకపోతే వచ్చేయొచ్చు కదా అప్పుడే. ఇంత చారు అన్నం తిని వెళ్ళేవారు. ఆ మాత్రం ఆలోచన కూడా లేకపోతే ఎలాగండి? ఇప్పుడు నష్టపోయిందెవరు? మీరు. మీకు టైం అయిపోయింది. నేను హడావిడి పడాలి. పెద్ద చదువులు చదివాం, ఉద్యోగాలు చేసేస్తున్నాం అంటే సరికాదండి. ఈ లౌకిక విషయాల మీద కూడా కాస్త బుర్ర ఉపయోగించండి. మీ ఆలోచన ఆఫీసులోనే కాదు, ఇలాంటి చోట్ల కూడా కాస్త పెట్టండి. అయ్యో, ఎవరన్నా వింటే నవ్విపోతారు. షేవింగ్ మాట ఇవాళ వదిలేసి తొందరగా స్నానం చేసి రండి. ఆవకాయ కందిపొడి వేసి అన్నం పెడతాను అంది భార్య కుర్చీలోంచి లేచి. అయితే తప్పంతా నాదేనంటావు అన్నాడు సుబ్బారావు తన కంఠస్థాయిని బాగా లోలో పెట్టి. అవును అవును, ఇంకా ఆ విషయం గురించి మాట్లాడకండి. తొందరగా స్నానం చేసి ఆలస్యమైనందుకు ఆఫీసులో ఏ సంజాయిషి చెప్తారో అది ఆలోచించుకోండి అని గబగబా వంటింట్లోకి నడిచిందామె. ఇంతకీ ఇంత ఆలస్యానికి కారణం ఎవరు? తనేనా? ఆమె కాదా? వివరంగా చెప్పకపోవడం ఆమె తప్పు కాదా? పోనీ వివరంగా అడక్కపోవడం తన తప్ప? ఏదీ తేలక బాత్రూంలో దూరిన సుబ్బారావు సబ్బు బిళ్ళకేసి చూస్తూ తప్పెవరిది అని ఆలోచనలో పడిపోయాడు. కథ సమాప్తం.